ఓటు హక్కు వజ్ర ఆయుధం లాంటిదని విద్యావంతుడిని పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని రాష్ట్ర బీఆర్ఎస్పీ నాయకులు జక్కుల నాగరాజు అన్నారు. కరీంనగర్లోని కిమ్స్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజా సమస్యలపై పార్లమెంటులో గలమెత్తే విద్యావంతుడికి ఓటు వేయాలని సూచించారు. కులమత విభేదాలు లేకుండా ప్రజల్లో నిత్యం ఉండే ప్రజా నాయకుడికే పట్టం కట్టాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలపై పోరాడే నిత్యం ప్రజల్లో ఉండే విద్యావంతుడైన కుల మత భేదం లేకుండా ప్రజల కోసం పార్లమెంటులో గలమెత్తే నాయకుడికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు, డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు ఓటరు నమోదుతో పాటు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జక్కుల నాగరాజుతో పాటు గవ్వ వంశీధర్ రెడ్డి, బండవేణు, సాయి ప్రదీప్, శ్రావణ్, తరుణ్, యశ్వంత్, ఓంకార్, స్వామి, పరశురాం, సందీప్, వేణు తదితరులు పాల్గొన్నారు. 1000 కోట్ల రూపాయలతో కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా జాతీయ రహదారులు 5 కరీంనగర్ తీసుకొస్తూ, అదేవిధంగా కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే కావచ్చు, సింథటిక్ ట్రాక్ కావచ్చు, విద్యార్థుల శాతమానాన్ని దృష్టిలో పెట్టుకుని శాతమాన డెవలప్ కోసం నిధులు కావచ్చు, ఇట్లా పెట్టుకుంటే సైన్స్ సంబంధించిన సైన్స్ విద్యార్థుల కోసం అప్పుడు ఆ రోజున్న కొన్ని పొరపాట్ల వల్ల ఆ రోజు పర్మిషన్ లేకపోతే వాళ్ళు విద్యార్థుల జీవితం రోడ్డు మీద పడ్డప్పుడు ఆ రోజు సైన్స్ సెంటర్కి తీసుకురావడం, ఈ కరీంనగర్కి తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా అన్ని రకాలుగా వాళ్ళకు విద్యార్థులకు తెలుపుతూ విద్యార్థులకు ఓటు హక్కు ఎంత గొప్పదో, ఓటు ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గొప్ప ఆయుధం మన చేతులు పెట్టిండో ఆ ఆయుధాన్ని మనకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళకు ఓటేయాలని, మనకంటే తక్కువ చదువుకున్న వాళ్ళకి కాదని చెప్పి వాళ్ళకి తెలపడం జరిగింది. రానున్న కాలంలో ఖచ్చితంగా ప్రతి కాలేజీ తిరుగుతూ ఒక మంచి నాయకులు ఎన్నుకోవాలని చెప్పేసి వాళ్ళకు తెలపడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిన్న యువకులందరూ కూడా తప్పకుండా ఓటు హక్కు నమోదు చేసుకుని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కరీంనగర్ పార్లమెంట్ పరిధి మొత్తం కూడా అన్ని డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, అన్ని పీజీ కళాశాలలు కూడా క్యాంపెయినింగ్ ప్రారంభించాము. ఓటు అనేది ఒక వజ్రాయుధం. ప్రజాస్వామ్యంలో ఓటుతోటే ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం హక్కు ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం మాకు కల్పించింది. తప్పకుండా విద్యార్థులందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకుని ఓటు హక్కు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులను, వారి చుట్టుపక్కల వారిని కూడా ఓటు వేసే విధంగా వారిని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తాం.